జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. సారీ అండి, చూసుకోలేదు. మీకేం అవ్వలేదు కదా? ఏంటమ్మా ఇది, కాస్త చూసుకుని డ్రైవ్ చేయాలి కదా. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి, ఊరికే వదిలిపెట్టకూడదు. పోలీస్ స్టేషన్ కా? అవును, పోలీస్ స్టేషన్కే. అవును. ఇప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్ అంటున్నారు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళితే మధుకి నా గురించి తెలిసిపోతుంది. జరిగిన దాంట్లో ఆ అమ్మాయి తప్పేం లేదండి. నేనే ఏదో ఆలోచిస్తూ కారుకి అడ్డంగా వెళ్ళాను. తప్పంతా నాదే. కేసేం అవసరం లేదు అసలు. దయచేసి మీరంతా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. చాలా థ్యాంక్స్ అండి, నన్ను సేవ్ చేశారు. పర్వాలేదమ్మా. ఆంటీ, మీకేం కాలేదు కదా? నాకేం అవ్వలేదమ్మా. ఉండండి ఆంటీ. థ్యాంక్స్ అమ్మా, వస్తాను. ఆంటీ ఒక్క నిమిషం, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేనే డ్రాప్ చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళాలో అనేది నాకే తెలీదమ్మా. మీకు అయిన వాళ్ళెవరూ లేరా? ఉన్నా ప్రస్తుతానికి లేనట్టే అమ్మా. మీరెక్కడుంటారు? ఆశ్రయం లేక అనాథల ఇలా రోడ్డు మీద తిరుగుతున్నాను. పాపం ఇవిడేదో బాధలో ఉన్నట్టున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు నాతో పాటు రండి, మా ఇంటికి వెళ్దాం. నేను రాలేనమ్మా. అలా అనకండి ఆంటీ, మీరెంతో హెల్ప్ చేశారు. మీకు ఆశ్రయం ఇచ్చి మీ రుణం కొంతైనా తీర్చుకునే అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఇలా రోడ్డు మీద ఎన్ని రోజులను తిరుగుతారు? మీరు ముందు మా ఇంటికి రండి, కాస్త రిలాక్స్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళండి, నేనే దిగబెడతాను. మీరు మీ వాళ్ళ దగ్గరకు వెళ్తానంటే చెప్పండి, అక్కడే దిగబెడతాను. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందండి. నిజమే, ఎన్ని రోజులని ఇలా పిచ్చిదానిలా రోడ్ల మీద తిరుగుతాను. నన్ను పట్టుకోవాలని ఆ మధు మనుషులు తిరుగుతున్నారు. ఈ టైంలో ఎవ్వరికీ కనపడకుండా ఏదో ఒక చోటు తలదాచుకోవాలి. ఏంటంటే ఆలోచిస్తున్నారు? మీకే ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. రండి వెళ్దాం. రండి ఆంటీ, వెళ్దాం రండి. మీరే కదా మరిది గారు, అవసరమైతే ఆస్తి పేపర్స్, షేర్ పేపర్స్ బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకోమన్నారు. మీ ప్రాపర్టీతో పాటు మీరు చేసే ప్రాజెక్ట్ పేపర్స్ కూడా ఎక్స్ట్రా షూరిటీగా పెట్టారు. లేఅవుట్ కాదు కదా, కనీసం ఆ ల్యాండ్లో ఏం జరుగుతుంది అని ఇన్స్పెక్షన్ కూడా ఎవరూ వెళ్ళలేదని చెప్తున్నారు. అన్నయ్య, అమ్మో, ఈరోజు వీడి మూడు ఎంత బాగున్నట్లేదే. నిన్నే అన్నయ్య. వస్తున్నా యష్. ఏంట్రా యష్ పిలిచావు? అన్నయ్య, నిన్నొక విషయం అడగాలి. దేని గురించిరా? మన ప్రాజెక్ట్ గురించి. రండి. Maximum destruction.
యా ష్యూర్ ష్యూర్, ఒక్క నిమిషం ఉండండి. కానిస్టేబుల్ సార్, ఇల్లు మొత్తం ఎతకండి. అలాగే సార్. ఏంటి సార్ ఇది? హలో హలో, ఎక్కడికి వెళ్తున్నారు? దేని గురించి సార్ మా ఇంటికి వచ్చారు మీరు? సార్ ఏంటో చెప్పండి సార్. సార్ అయ్యో, నేను అడుగుతుంటే మీరు సమాధానం చెప్పరేంటి సార్? చెప్తా సార్ ఏంటి సార్ ఇది? సార్ సార్ ప్లీజ్ సార్, ఏం జరిగిందో చెప్పండి సార్. ప్లీజ్ సార్, మిమ్మల్ని సార్ చెప్పండి సార్. సార్ కాసేపు మీరు సైలెంట్గా ఉంటారా? ఏంటి సార్ ఇదంతా? సార్ చెప్పరేంటి సార్? సార్ చెప్పండి సార్. సార్ 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 ఏంటి సార్ ఇది? ఎందుకు వచ్చారు మీరు? మావయ్య, పోలీసులు ఎందుకు వచ్చారు? ఎందుకు మన ఇంటిని వెతుకుతున్నారు? అదేనమ్మా, అడుగుతుంటే ఏమీ సమాధానం చెప్పడం లేదు. సార్ ఏంటి సార్ ఇదంతా? సార్ సార్ ఏంటి సార్ ఇదంతా? సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. సార్ 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 ఏంటి సార్ ఇదంతా? కనబడట్లా? సర్చ్ చేస్తున్నాం. సార్ మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా? సార్ అడుగుతుంది మిమ్మల్ని. ముందు సర్చ్ వారెంట్ చూపించండి. చూపిస్తా. కాసేపు వెయిట్ చేయండి. సార్ సార్ ఈ రూమ్ లో ఎవరుంటారు? నేనే ఉంటాను. ఏంటి మావయ్య ఇదంతా? ఏమా సరిగ్గా వెతుకుతున్నావా? వెతుకుతున్నాను సార్. అయ్యో సార్. ఇక్కడ ఇంత డబ్బు ఉందేంటి? మీదేనా? ఈ డబ్బు నాది కాదు సార్. మీ రూమ్లో మీకు తెలియకుండా మీ డబ్బు కాకుండా ఇంత డబ్బు ఇక్కడ ఎలా ఉంటుంది?